అనిపిస్తున్నది అడిక్షన్ దేనికి అవుతుంది యాక్చువల్ వీ డోంట్ నో అడిక్షను దేనికి అవుతుంది ఎట్లా అవుతుంది సో యువర్ క్వశ్చన్ నో అడిక్షన్కు సొల్యూషన్ ఏంటది అడిక్షన్కు సొల్యూషన్ దీంట్లో ఉందా ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అడిక్షన్కు సొల్యూషన్ ఉందా సో ఎట్లా అవుతుంది ఏ రకంగా అవుతుంది అడిక్షన్ దేనికి అవుతుంది బాబు सो एक्चुअली दींట్లో यू आर आपको क्या दिख रहा है मेरे जैसे मुझे देख रहे हैं तो क्या दिख रहा है सिर्फ शरीर दिख रहा है दिस ऑल द पार्ट ऑफ दिस बॉडी आईज एयर्स नोज माउथ एवरीथिंग इज अ पार्ट ऑफ बॉडी ओके కాళ్ళు చేతులు నోరు ఎవ్రీథింగ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ప్రతిదీ కూడా శరీరం భాగం సో అడిక్షన్ దేనికి ఉన్నది యాక్చువల్లీ అడిక్షన్ అవుతుంది కదా అడిక్ట్ అవుతాం కదా మనం సో దేనికి అవుతాం ఏం జరుగుతుంది అడిక్షన్లో ఏం జరుగుతుంది సో ఇది కనిపించడానికి ఒకటే కనిపిస్తుంది శరీరం బట్ ఇట్ హ్యాస్ హౌ మెనీ థింగ్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో ఒకటి శరీరం ఉంది బాడీ ఉంది ఇంకోటి మైండ్ ఉన్నది అది కనిపిస్తుందా కనిపించట్లేదు ఓన్లీ శరీరమే కనిపిస్తున్నది మైండ్ కనిపిస్తున్నదా ఇప్పుడు మీ మైండ్ నాకు కనిపిస్తున్నదా కనిపించట్లేదు ఒక్కొక్కరి మైండ్లో ఒక్కొక్కటి నడుస్తూ ఉన్నది స్టోరీ ఇక్కడ ఎందరు ఉన్నారో వాళ్ళ మైండ్లో ఏం నడుస్తున్నది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక స్టోరీ నడుస్తూ ఉన్నది बैकग्राउंड समथिंग इज गोइंग ऑन आई एम एबल टू सी मैं क्या देख पा रहा हूँ सिर्फ आपका शरीर ये व्यक्ति ऐसा दिखता है वो चश्मा पहना वो नहीं पहना ये ऐसा है वो बड़ा है ये छोटा है ये काला है गोरा बस इतना ही दिख रहा है और कुछ दिख रहा है नथिंग कुछ नहीं दिख रहा माइंड दिख रहा है माइंड दिख रहा है सो लोगों को क्या दिखता सिर्फ बॉडी दिखता लेकिन माइंड है नहीं है इधर ఉందా లేదా దీంట్లో ఉంది కదా అది కనిపిస్తుందా మీకు నా మైండ్ ఏం చేస్తుందో మీకు తెలుసా ఏడుందో తెలుసా హైదరాబాద్లో ఉన్నదా లేదా మచిలీపట్నంలో ఉందా ఏడుందో తెలుసా యూ డోంట్ నో సో వీ కెన్ ఓన్లీ సీ ద బాడీ సో ఇంకొకటి ఇన్విజిబుల్ థింగ్ ఏమున్నది ఇక్కడ దిస్ ఈస్ వీ కెన్ కాల్డ్ ఇట్ ఎస్ సోల్ రైట్ సో 3 థింగ్స్ ఆర్ దేర్ మూడు ఉన్నాయి విషయాలు హార్ట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ లైక్ బాడీ ఓన్లీ మైండ్ సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి బాడీ మైండ్ అండ్ సోల్ సో సమ్ వన్ విల్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ సోల్ అంటే కొందరు దీన్ని ఆత్మ అంటారు కొందరు ఏమంటారు దీనికి ఏమేమి పేర్లు ఉన్నాయి సోల్కి ఏమేమి పేర్లు ఉన్నాయి కొందరు నమ్మే వాళ్ళు ఏమంటారు ఆత్మ హై మిగతా వాళ్ళు ఏమంటారు కొందరు ఏమంటారు దాన్ని దయ్యమా గోస్ట్ సో ఏమేమి కనిపిస్తున్నాయి మనకు ఒకటి బాడీ కనిపిస్తున్నది మైండ్ కనిపిస్తలేదు దాంతోపాటు ద హిడ్డన్ పార్ట్ ఈజ్ సోల్ దీన్ని ఏమంటారు ఇంకా పంచతత్వం ఇది ఏమంటారు మైండ్ అంటే ఏంటి మనసే కదా సో వీ ఆల్ ఆర్ ఇల్లిటరేట్ పీపుల్ రిగార్డింగ్ అవర్ ఓన్ బాడీ అండ్ అవర్ ఓన్ మైండ్ మనం చదువుకున్నాం ఎంతో కొంత అందరు చదువుకున్నారా లేదా 5వ 10వ 10th बट वी आर ऑल इलिटरेट हम अनपढ़ है किस चीज़ में अनपढ़ है हम अबाउट आवर ओन सेल्फ हमारे बारे में हम अनपढ़ है और फिर हमारे को पूरा दुनिया का जानकारी है विराट कोहली कितना छक्के मारा चौके मारा कितने रन मारा कब रिटायर्ड हो रहा कितना कमाया अक्षय कुमार का कौन सा फिल्म रिलीज़ हो रहा पवन कल्याण कौन सा पार्टी में गया सब पता है सिर्फ एक चीज़ छोड़ के अपने बारे में अपने को पता नहीं है और दुनिया के बारे में अपने को पता है द बिगेस्ट प्रॉब्लम इन द वर्ल्ड इज वी आर इलिटरेट अबाउट अवर सेल्फ एंड लिटरेट अबाउट एंटायर वर्ल्ड हमारे बारे में हम अनपढ़े మన కొరకు మనం ఎప్పుడు చదవలే మనల్ని మనం ఎప్పుడు చదువుకోలే కానీ ప్రపంచాన్నే చదువుతూ ఉంటాం ఎప్పటికీ ఇది ఎవరు కనిపెట్టాడు అది ఎవరు కనిపెట్టాను ఇది ఎట్లా అయింది వాడేం చేస్తున్నాడు ఇది ఎంతకు వస్తుంది అది ఎంతకు వస్తుంది
ఫ్లాట్ ఎంత, కార్ ఎంత, భూమి ఎంత, ఫ్రెండ్ ఏంది, మన మిస్సెస్ ఏం చేస్తున్నది, ఈయన మిస్సెస్ ఏం చేస్తున్నది, వన్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తున్నది. బట్ వీఆర్ వెరీ లిటరేట్ అబౌట్ ఎక్స్టర్నల్ వరల్డ్, బట్ వీఆర్ ఇల్లిటరేట్ అబౌట్ అవర్ సెల్ఫ్. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చాలా పెద్ద సమస్య ఏంటి? ప్రపంచంలో ప్రతిదీ చదువుతాం పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. బట్ వీఆర్ అన్పడ్, గవార్, అంగుటి చాప్ అబౌట్ అవర్ సెల్ఫ్. మనకు మనం అంగుటి చాప్, అన్పడ్ గవార్. తెలుగులో ఏమంటారు? వేలుముద్ర. మన కొరకు మనకేం తెలియదు, ప్రపంచం కొరకు అన్నీ తెలుసు. మన కొరకు గూగుల్లో సెర్చ్ చేయండి అబౌట్ మీ, నథింగ్, ఏం రాదు దాంట్లో. వాట్ అబౌట్ మీ అది చెప్పదు, గూగుల్ కూడా చెప్పదు. బికాస్ గూగుల్ డోంట్ నో అబౌట్ యూ. వాట్ అబౌట్ మీ, హూ ఈజ్ మీ, నో. ఇక్కడ ప్రపంచంలో ఎవ్వరు చెప్పరు. నా ऊपर वाला बताएगा, ना नीचे वाला बताएगा, ना गूगल बताएगा, ना क्रोम बताएगा, ना चैट जीपीटी बताएगा. नथिंग विल टेल एनीथिंग अबाउट यू. वो कहीं पे भी ఎక్కడ కూడా మన కొరకు మనకు చెప్పే ఏ టెక్నాలజీ ఇప్పటి వరకు డెవలప్ समझ में. अब कुछ लोग दूसरा हाथ वाथ देख के बताते, और उनके बारे में उनको पता नहीं, लेकिन दूसरों के बारे में बताते. समझ में आया? उनके बारे में उनको पता नहीं, वो कब रहेंगे, क्या होगा, बीपी शुगर डाउन हो रहा, अप हो रहा. वो चेकअप दूसरे के पास जाके कराएंगे, फिर ईसीजी दूसरे के पास जाके कराएंगे, एवरीथिंग. लेकिन वो दूसरों का हाथ दे के बताएंगे कि इसको क्या हो रहा, क्या होगा. So he is also illiterate about himself and literate about others. वो दूसरों के बारे में जानता, ये भविष्य में क्या होगा, इसके पास पैसा रहेगा, शादी होगा नहीं होगा, बीमार गिरेगा, अच्छा होगा बुरा होगा, ये ग्रह वो ग्रह सब बताएगा. He don't know about himself. ऐसे भी लोग हैं, उन्हें रहेगा. So big समस्या, we don't know about ourselves. हमको हमारे बारे में पता नहीं, हमारे बारे में पता नहीं. So addiction is a different part. We don't know about ourselves. अब అడిక్షన్, ఈ అడిక్షన్ అన్నది ఏమంటారు తెలుగులో? వ్యసనం. వ్యసనమేనా? బానిస, స్లేవ్, వ్యసనం. ఈ వ్యసనం అసలు ఎట్లయింది, దేనికైతున్నది, ఎక్కడైతున్నది అది కూడా తెలుస్తుందా? తెలియదు. మన కొరకు మనకు తెలియదు, ఇక మిగతా విషయాల గురించి ఏం తెలుస్తుంది మనకు? మన కొరకు మనకు తెలుసు, మిగతా విషయాలు తెలియకపోయినా పర్వాలేదు. ఏమన్నా ఇచ్చిపుచ్చుకునేది ఉన్నా? ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ కొట్టిండు, ఓ 600 రన్స్ కొట్టిండు, 6000 కొట్టిండు, చెక్. నువ్వేం చేస్తావు? వాట్ యు విల్ డూ? యూ డోంట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నీకు తెలియదు, ప్రపంచం గురించి తెలుసుకొని ఏం చేస్తావు? నువ్వు చేసేది కూడా ఏం? సో ఇది మిస్ అవుతూ ఉన్నది. సో వీఆర్ ఇల్లిటరేట్ అబౌట్ అవర్ సెల్ఫ్. అన్పడ్ గవార్, अंगूठा छाप, वेल मुद्रा, अशिक्षित. दो यू आर ए सॉफ्टवेयर इंजीनियर, दो आप बहुत बड़ा इंजीनियर है, एमएलए है, एमपी है, प्रधानमंत्री है, चीफ मिनिस्टर है, बिजनेसमैन है, लॉयर है, इंजीनियर है, ఏదైనా ఉండొచ్చు. తెలుసు, దాని గురించి తెలుసు. ఇంజనీరింగ్ ఎట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు, బ్రిడ్జులు, ఆకాశం నుండి అదేమంటారు, कौन सा गया अभी 4 चंद्रयान 4 3 या 4 3. अब उसको कैसे ऑपरेट करना सब पता है, लेकिन तुम्हारे बारे में तुमको पता नहीं. वो जो साइंटिस्ट उसे उधर भेजा, साइंटिस्ट పంపించినైనా చంద్రయానం గురించి తెలుసు, చంద్రమండలం గురించి తెలుసు, చంద్రయానం తెలుసు, బట్ డోంట్ నో అబౌట్ దెమ్సెల్ఫ్. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అది తెలియకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మహావీర్కి తెలుసా, ఉదాహరణకు ఆయన ఏమైనా ఆపరేట్ చేసిండా? బట్ ఈ నో అబౌట్ హిమ్సెల్ఫ్. ఈ సూఫీ సంతులు,
సాధు సంతులు వీళ్ళంతా ఋషిమునులు వీళ్ళంతా వాళ్ళకి తెలుసా ఏమన్నా? ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ ఆయన పెట్టి చూసిండ్రా టెలిస్కోప్ ఉందా? అప్పుడు టెలిస్కోప్ ఏమైనా ఆపరేట్ చేసిండ్రు నా కింద నుండి రాకెట్స్ను సెటిలైట్ని ఏమన్నా చేసిండ్రా? ఎన్ని సెటిలైట్లు పంపించారు వాళ్ళు? బట్ దే ఆర్ ద ఎన్లైటెడ్ పీపుల్ ఆన్ దిస్ అర్త్. జ్ఞానోదయం వ్యక్తులు, ప్రపంచ జ్ఞానం తెలిసిన వ్యక్తులు. వాళ్ళు కూర్చుండే ఒక కాడ కూర్చుండే దే నో ఎవ్రీథింగ్. సో ద బేసిక్ ప్రాబ్లం ఏంటని అడిక్షన్ నుండి బయటికి రావాలి. బట్ అడిక్షన్ ఎక్కడైంది, ఏడ అటాచ్మెంట్ అయింది, కనెక్షన్ ఎక్కడి నుండి తీసేయాలా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైట్ బంద్ చేయాలి, దాంతో డిస్టర్బ్ అవుతున్నాం. ఏం చేస్తాను? పోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బటన్లు ఆఫ్ చేస్తారా? ఈ లైట్ బంద్ చేయాలంటే సికింద్రాబాద్, హైదరాబాదు, ఢిల్లీ మెట్రోలో వెళ్ళి లైట్ ఆఫ్ చేస్తారా? ఇది బంద్ అవుతుందా? ఎక్కడ బంద్ చేస్తారు? సంథింగ్ ఈజ్ దేర్ కనెక్షన్. సో వీ डोंट नो అది బంద్ అయితే లేదు, బంద్ అయితే లేదు, బంద్ అయితే లేదు. आपने और कैसे आप होगा? ज़िंदगी भर नहीं होता, बिकॉज यू डोंट नो वेयर उसका स्विच किधर है. हम पूरा दुनिया के बटन दबा देंगे और उसका बटन नहीं दबाएंगे तो वो ऑफ होने वाला. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని బటన్లు నొక్కండి, అమెరికాకి వెళ్ళి నొక్కండి, హైదరాబాద్లో ఉన్నాయి నొక్కండి, ఇది బంద్ అవుతుందా? ఇది బంద్ కావాలంటే దానికి సంబంధించిన కనెక్షన్ మనకు ప్రాపర్గా తెలిసి ఉంటేనే బంద్ అవుతుంది. అది మన పక్కకే ఉండవచ్చు బటన్, ఈయనే ఉన్నది, కానీ మనం ప్రపంచం అంతా తిరిగి బటన్ నొక్కుంటూనే వస్తున్నాం. మొత్తం ప్రపంచంలో ఉన్న బటన్లన్నీ ఆఫ్ చేసినాం. जितने भी स्विच है दुनिया में सब आपके, फिर भी ये ఆఫ్ అవుతా క్యూ? ఎందుకు కాదు? దానికి సంబంధించిన బటన్ నువ్వు ఆఫ్ చేస్తారు, దాని పక్కే ఆఫ్ చేస్తున్నావు. ప్రపంచంలో ఉన్న బటన్లన్నీ ఆఫ్ చేస్తున్నావు, కానీ దానికి సంబంధించింది చేయట్లేదు, అందుకే ఆఫ్ కాదు. इसीलिए हमारा एडिक्शन छूटता नहीं. हमको समझ में नहीं आता कि किसको एडिक्शन हुआ, कहाँ पे हुआ, कहाँ से निकालना इसको. वी डोंट नो. हो गया समझ में आ रहा है, हम कुएं में गिर गए, लेकिन कुएं से बाहर आना समझ में नहीं आ रहा. పడ్డం లోపల ఎక్కడ? బావిలో పడ్డప్పుడు తెలియలే, కానీ పడ్డ తర్వాత 3-4 రోజులకు తెలిసింది ఏడున్నా అని. తెలిసిందా లేదా? పడ్డ తర్వాత, ఈడ పడ్డ తర్వాత తెలిసిందిగా. ఒక వారం రోజుల తర్వాత ఎవరు తీసుకొచ్చిండ్రు, ఎందుకు తీసుకొచ్చిండ్రు, నేనేం చేసిన, తాగలేదు, తినలేదు, ఏం జ్ఞాపకం. ఒక వారం రోజుల తర్వాత కళ్ళు తెరిచి, ఇంకా పడ్డ తర్వాత కూడా వారం రోజులు మంచిగా పడుకున్నాం, బావిలా ప్రశాంతంగా నీళ్ళు ఉన్నాయి, కూల్గా పడుకున్నాం. ఒక వారం రోజుల తర్వాత లేచి ఇది ఎక్కడికి వచ్చినా ఏం కనిపిస్తలేదు, 4 గోడలు కనిపిస్తున్నాయి, ఇంకేం కనిపిస్తలేదు. అదే కదా మన అవస్థ, అంతేనా? ఒకరికి వారం రోజులు, ఒకరికి 10, ఒకరికి నెల, 2 నెలలు, మనదైతే మొత్తం జీవితమే దీంట్లో అయిపోతుంది. ద ఎంటైర్ లైఫ్ वी आर स्पेंडिंग, पूरा हमारा जीवन खत्म. तो एडिक्शन ఎక్కడైతున్నది? these 3 things are there in the body, right? okay, so body and mind, ఈ 2 పదాలైతే మనకు కొంచెం అవగాహన, పదాల గురించి అవగాహన ఉన్నది, క్లారిటీగా తెలియదు. శరీరం అంటే ఇది, మైండ్ అంటే ఏదో ఆలోచన చేసే ఒక యంత్రం, ఒక ఆలోచన అంతే. కానీ దీని గురించి అక్కడక్కడ ఇన్నది, ఎవరన్నా చెప్పింది, టీవీలలో చూసింది, ఆత్మ తెల్లగా ఇట్లా వస్తుంది బట్టలు వేసుకొని, ఇది నాగార్జున ఆత్మ, చిరంజీవి ఆత్మ, డబల్ రోల్, అట్లా తెల్లగా కనిపిస్తుంది మనకు ఆత్మ అంటే. కనిపిస్తుందా లేదా మీకు? సో ఇదంతా ఎక్కడ? కేవలం ఎన్నో సినిమాలో చూసింది, లేకపోతే ఎక్కడనో విన్నది మనకు జ్ఞాపకం వస్తుంది చెప్పిన తర్వాత. కానీ మనకు దేని గురించి ఏం తెలియదు, జస్ట్ అన్నీ విన్నాయి, చూసినాయి అంతే. మన ప్రత్యక్ష అనుభవంతో దేన్ని మనం ఇప్పటివరకు ఫీల్ కాలే. ప్రత్యక్షంగా మా ఆత్మని ఏమన్నా అనుభవించారా ఇప్పటివరకు? లేదు. మైండ్ని ఏమన్నా చూడగలిగినరా? లేదు. ఇంకా మనం శరీరాన్ని కరెక్ట్ అర్థం చేసుకోవాలి. అందుకే దీన్ని డస్ట్బిన్గా తయారు చేసి పడేసినాం. దీన్ని ఏం చేసినాం? డస్ట్బిన్. బాడీ బికమ్ డస్ట్బిన్ అయిపోయింది.
ఇట్ ఈస్ బికమ్ డస్ట్బిన్. దీంట్లో ఏమేస్తాం? విష పదార్థాలన్నీ లోపల, మందు, సిగరెటు, గాంజా, అది ఇది దీంట్లో వేసేసినాం. ఇది డస్ట్బిన్ అయిపోయింది. దీంట్లో ఏమేసినాం? జెలసీ, గ్రీడ్, హెట్రేట్, దీన్ని డస్ట్బిన్ తయారు చేసినాం లేదా? బాడీలో మందు, సిగరెటు, గాంజా, అది ఇది అంత చెత్త చెదారం అంత వేసినాం, దాన్ని డస్ట్బిన్. మైండ్ని ఏం చేసినాం? కోపం, తాపం, ద్వేషం, ఈర్ష, భయం, అసూయ, వాసన, కామం అన్నీ దీంట్లో పడేసినాం. దీంతో ఇదేమైంది? అదో డస్ట్బిన్ తయారైంది. సో మీకు తెలిస్తే దాన్ని డస్ట్బిన్గా తయారు చేస్తాము. ఇఫ్ యూ నో అబౌట్ యువర్ బాడీ అండ్ ఇఫ్ యూ కెన్ ఫీల్, అంటే మీ అసలు బాడీ అంటే ఏంటిది అన్నది మీకు ప్రాపర్గా తెలిసి ఉంటే, అవగాహన ఉంటే, దీంట్లో చెత్త వేస్తారా? కానీ ఎంత వేసినాం ఇప్పటివరకు? దీంట్లోనేమో అది వేస్తాం, దీంట్లోనేమో ఇది వేస్తాం. కోపం, తాపం వేస్తూనే ఉంటాం. సో దానికి అర్థం ఏంటిది? మనం దీన్ని, అది డస్ట్బినా, స్వర్గమా, నరకమా కూడా మనకు తెలియదు. సో అందుకని ఏది పడితే అది వేస్తూనే ఉంటాం ఎవ్రీ టైం. మైండ్లో ఇది వేస్తాం, దీంట్లో ఇది వేస్తాం. ఇక దీని గురించి అయితే మనకు అత్తాపత్తాలు తెలియదు. అది ఏదో సినిమాలలో చూపిస్తే అది ఇట్లా ఈ ఎంటుకలు ఏమంటారు, వీరబోసుకొని ఈరనా వేరనా అలా ఇట్లా గాలిలో ఎగురుకుంటూ వస్తే అది మనకు ఆత్మ. లేదా మనలాగానే సేమ్ మన హైట్ ప్రకారంగా, మన వెయిట్ ప్రకారంగా, మనలాగానే మన సైజ్ తోటే ఎగ్జాక్ట్ ఫిగర్ తెలుగులో తెల్లగా ఉన్నది అనుకో, అది ఆత్మ. సో వీఆర్ వెరీ జీరో అబౌట్ దిస్. దీని గురించి అన్నా ఎంతో కొంత, దీని గురించి టోటల్ నిల్. ఎందుకు? ఇది అర్థమై ప్రాక్టికల్గా ఈ 2 గేట్లు దాటితే 3వ గేట్ ఇది. ఫస్ట్ శరీరం, దాని తర్వాత మనసు. ఈ రెండింటిని బ్రేక్ చేసుకొని ఈ గేట్లు ఉంటాయి కదా, అది పాత సినిమా ఉండే, ఏదో సినిమాలు ఉంటాయి కదా, దర్వాజా, పురాణా పూల ఏదో ఉంటుంది కదా దర్వాజా. ఏం దర్వాజా అది? క్యా దర్వాజా? पुराना दरवाज़ा सिनेमा का नाम, हाँ पुराना दरवाज़ा है या कुछ तो भी दरवाज़ा है. वो दरवाज़ा ओपन किए तो अंदर क्या है समझ में आता. अभी हमारा बॉडी का भी दरवाज़ा ओपन नहीं है, माइंड का भी दरवाज़ा ओपन नहीं है, वो सोल तो बहुत दूर की बात है. సో ఈ వీటిని ఈ రెండు సముద్రాలను దాటితే అప్పుడు మీరు సోల్ వరకు రీచ్ అవుతారు. ఇంకా మనం దాటం లేదు, దాంట్లో చెత్తేసి పెట్టినాం. ఏం చేసి పెట్టినాం? అర్థమవుతుందా? అడిక్షన్. సో వీ డోంట్ నో వాట్ వీఆర్ డూయింగ్, డోంట్ నో వాట్ ఈజ్ అవర్ బాడీ, డోంట్ నో వాట్ ఈజ్ అవర్ మైండ్, డోంట్ నో. సోల్ ఈజ్ జస్ట్ ఒక ఇమాజినేషన్ అంతే. వీ డోంట్ నో ఎనీథింగ్. ఉందా ఏమన్నా అవగాహన? నథింగ్. సో అడిక్షన్ ఏమవుతున్నవి? లైక్ మీరు తాగిండ్రు, బాగా తాగిండ్రు, పడిపోయాను, బాగా తాగి రాక్ బాటమ్కి వెళ్ళిపోయాను అనుకో. అప్పుడు ఏమైంది? ఏం పడ్డది? శరీరం పడ్డదా, మైండ్ పడ్డదా, సోల్ పడ్డదా? ఏం పడ్డది? బాడీ పడ్డది. మైండ్ ఎటువే, సోల్ ఎటువే. సో ఇక్కడ ఏం జరుగుతున్నది? అవర్ బాడీ ఈజ్ అడిక్టెడ్. శరీరం ఏమైంది? వ్యసనానికి బానిసైంది శరీరం. ఈ శరీరం ద్వారా అది ఎక్కడ పోయింది? మైండ్కి. ఫస్ట్ శరీరాన్ని బానిస చేసిన తర్వాత అది మెల్లగా ఎటుపోయింది? మైండ్లో సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ 2 బానిసలు అయిపోయినాయి. ఏమేం బానిసలు? బాడీ అండ్ మైండ్ 2 బానిసలుగా అయిపోయినాయి. వాట్ మై పాయింట్? అర్థమైందా? ఎక్కడ వచ్చింది టెస్ట్? ఫస్ట్ ఫ్రెండ్ ఇచ్చిండుగా, జర కొట్టరా ఒకటే ఏమంటారు దీన్ని? ఒక్క పఫా? ఒక్క పఫ్ కొట్టు. ఒక్కటే కొట్టిన తర్వాత ఏమైంది? ఒక్కటి దీనికి టెస్ట్ జరిగింది, ఏదో డిఫరెంట్ టెస్ట్ జరిగింది. ఒకటే కొట్టినాం, ఏమైంది?
ఒక పెగ్గు కొట్టినాం కొంచెమే, దాంట్లో థమ్స్అప్ సోడా బీడా ఫస్ట్ స్టార్టింగ్లో, దాని తర్వాత ఇక అదేం ఉండవు డైరెక్ట్, దాని తర్వాత డైరెక్ట్. కానీ ఫస్ట్ స్టార్టింగ్లో ఏం కొంచెం ఫ్లేవర్ కావడానికి దాంట్లో కొంచెం సోడా, జర థమ్స్అప్, కోకోకోలా, ఫంటా, బెంటా, స్ప్రైట్, బీట్ వేసి అదో కొంచెం 2 మూతలు వేసి ఇస్తాం. ఫస్ట్ అయితే టెస్ట్ చలో होने दो, चलने दो पहला, लगा कुछ. సో उसके बाद అదేమైంది, నెక్స్ట్ టైం కావాలంటున్నది. నెక్స్ట్ టైం ఏమంటున్నది, బాడీ కావాలంటున్నది. ఏం కావాలంటున్నది, బాడీ కావాలంటున్నది. అర్థమైందా? సో బాడీ క్రేవింగ్ స్టార్ట్ అయింది. అది ఎక్కడైంది, ఆ టెస్ట్ వీడికి వచ్చింది, ఈ నాలుకకు మంచిగా అనిపించింది, ఈ నాలుక ద్వారా అది పోయి మైండ్లో సెట్ అయ్యి ఏమైపోయింది, అది ఉంటాయి కదా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నోస్, ఇది ఐస్, ఇది టంగ్, ఇది స్కిన్, ఇంకేమున్నది, పంచేంద్రియాలు ఏంటి, నోస్, ఇయర్, ఏమైంది ఇంకోటి అండ్ స్కిన్. దిస్ ఈజ్ ద లైక్ స్కిన్. సో ఈ పంచేంద్రియాల ద్వారా ఏమవుతుంది, ప్లస్ స్కిన్ ఏమవుతుంది, పంచేంద్రియాల ద్వారా ఆ పర్టికులర్ విషయం పోయి మైండ్లో సెట్ అవుతుంది. టెస్ట్ ఇక్కడ తగిలింది, దీనికి మంచిగా అనిపించింది, అది పోయి ఎక్కడ సెట్ అయింది, మైండ్లో. ఇది మైండ్లో ఇది వచ్చి ఈ టంగుకు వచ్చిన టెస్ట్ వచ్చి ఇక్కడ సెట్ అయింది. అర్థమైందా? సో ఈ పంచేంద్రియాల ద్వారా ఏమైతుంది, ప్రతి విషయం మైండ్కి చేరుకోవడానికి మార్గం ఏంటిది, ఈ 5 సెన్సెస్, ఈ 5 సెన్సెస్ మైండ్ వరకు చేరుకోవడం అంటే ఎట్లా పోతాయి ఇవి, శరీరం ఏ భాగం అక్సెప్ట్ చేస్తుంది, స్కిన్ ద్వారా, ఐస్ ద్వారా, నోస్ ద్వారా, టంగ్ ద్వారా, ఇయర్ ద్వారా. ఈ విషయాలన్నీ పోయి ఎక్కడ సెట్ అవుతాయి, ఇవన్నీ ఇట్లా ఇలా 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 ఇవన్నీ మైండ్లో సెట్ అవుతాయి. అర్థమైందా? ఎక్కడ సెట్ అవుతుంది, మైండ్లో సెట్ అవుతుంది. సో ఇక ఇప్పుడు ఏమవుతుంది, లైక్ రివర్స్ యాక్షన్. రివర్స్ యాక్షన్ ఏంటి, దీని ద్వారా వచ్చి ఇది సెట్ అయింది కదా ఇక్కడ టెస్ట్, ఈ మైండ్లో ఉన్న టెస్ట్ ఇప్పుడు ఇది కావాలండి. సో ఒకదానికొకటికి బలపరుస్తుంది. మైండ్లో ఇప్పుడు శరీరం ఏమైంది, తీసుకోవట్లేదు, ఒకసారి తీసుకున్నాం, అది పోయి మైండ్లో సెట్ అయింది. మైండ్లో వచ్చిన ఆలోచనతోటి ఇక్కడ క్రేవింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏం స్టార్ట్ అవుతుంది, కావాలి, ఫోన్ వస్తుందా చూడు, ఈడేం స్టార్ట్ అవుతుంది, క్రేవింగ్. ఆలోచన ఎక్కడ వచ్చింది, మైండ్లో. మైండ్లో ఎక్కడికి ఎట్లా పోయింది, మైండ్లోకి అది మన బాడీ ద్వారా ఈ 5 సెన్సెస్ ద్వారా పోయి అక్కడ ఇరుక్కున్నది, సెట్ అయింది ఏడ మైండ్లో. ఇప్పుడు బాడీ పడుకొని ఉన్నది, లేదు ఇంట్లో ఉన్నది, కానీ ఆలోచన మైండ్లో స్టార్ట్ అయింది. ఏమైంది, మైండ్లో విత్తనం వేసినావుగా, ఆ విత్తనం ఏమైంది, మొక్క అయింది. సో అప్పుడు బాడీ ఏమంటేది, నాకు కావాలా, క్రేవింగ్ స్టార్ట్ అయ్యింది. అందుకే మీకు ఆల్కహాల్ దొరకకపోతే జనరల్గా ఏమైతే విడ్రాల్స్, చెమట, షివరింగు కొందరికి అవుతుంది ఇక. సో మైండ్లో ఆలోచన వచ్చింది, బాడీ కావాలంటది ఇక. సో బాడీ అడుగులు వేస్తూ ఉంటుంది వైన్ షాప్ వైపు, లేకపోతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తుంది లోపటే ఉన్నది, నిన్న నైట్ది ఏమన్నా మిగిలి ఉన్నదా, సగం 180 తీసుకొచ్చిన ఫుల్ బాటిల్ ఆఫ్ కొట్టిన, ఇంకా హాఫ్ ఏడు ఉన్నది, చూస్తూ ఉన్నది. క్రేవింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, నువ్వు దీని ద్వారా ఇక్కడ విత్తనం వేసినావు, మళ్ళీ దీని ద్వారా ఇది కావాలంటది ఇక. ఆ రెండింటి మధ్యలో ఫ్రెండ్షిప్, మైండ్ అండ్ బాడీ మధ్యలో ఫ్రెండ్షిప్. అర్థమైంది కదా? సో ఈ 5 సెన్సెస్ ద్వారా పోయి మైండ్లో సెట్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి రీహాబ్లో ఈ కేవలం బాడీ ఉన్నది, మైండ్ లేదు. ఇక్కడ ఏమున్నది,
శరీరాలు ఉన్నాయి, మైండ్లు లేవు, మనస్సు లేదు, మనస్సు ఇంటికాడ. సో దీన్ని బాగా గడిగేసినాం అనుకో, శుద్ధి అయిపోయింది అనుకో. కానీ దాని మూలాలు ఎక్కడున్నాయి? మైండ్లో ఉన్నాయి లేదా, మనసులో ఉన్నాయిగా. శరీరం శుద్ధి అయిపోయింది, దీంట్లో నుండి క్లీన్ అయింది, ఈ చెత్త అంతా క్లీన్ అయింది, ఈ పంచేంద్రియాల ద్వారా బాడీ ద్వారా చెత్త అంతా క్లీన్ అయింది. కానీ దాని మూలాలు ఎక్కడున్నాయి? మైండ్లో ఉన్నాయి. సో మీరు జనరల్గా 1 month 2 months 3 months తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ మొక్క మొలుస్తూనే ఉంటుంది. సో ఆ మొక్క దీంట్లో క్రేవింగ్ డెవలప్ చేస్తుంది. అర్థమైందా? ఎందుకంటే మైండ్లో ఆ చెత్త అట్లనే ఉన్నది, కేవలం బాడీ శుద్ధి అయింది. కానీ ఆ మైండ్లో ఉన్న ఆలోచన ఏం చేస్తుంది, మళ్ళీ ఇక్కడ విత్తనం వేసేస్తుంది బాడీలో. సో బాడీలో కావాలి దాన్ని ఏమంటాం? క్రేవింగ్. తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది, సిగరెట్ కావాలా, మందు కావాలా. ఇది ఎక్కడి నుండి వచ్చింది? మైండ్ ద్వారా. నువ్వు ఇక్కడ నుండి అటేసినావు కదా. 2 అకౌంట్లు ఉన్నాయి మీ దగ్గర, ఒకటి HDFC ఉన్నది, ఒకటి SBI ఉన్నది. మీరు ఏం చేస్తున్నావు? SBI నుండి HDFCలో వేసేసాం. ఇది కాలే, దీంట్లో ₹1 లేదు. కానీ ఇక్కడ మీకు స్టాక్ ఉన్నది ఇక, ఈ స్టాక్ ఏమైతే తర్వాత అర్థమైందా? సో అది ఏం జరుగుతున్నది, యువర్ బాడీ అండ్ మైండ్ బోత్ ఆర్ అడిక్టెడ్ నౌ. ఈ రెండు కూడా వ్యసనానికి గురైనాయి, బానిస. అర్థమైందా? ఈ రెండు కూడా వ్యసనానికి బానిస. సో ఎవ్రీ టైం మీరు కేవలం బాడీనే కడుగుతూ ఉన్నారు, రిన్ పెట్టి, సర్ఫ్ ఎక్సెల్ పెట్టి, సంతూరు పెట్టి, లక్స్ పెట్టి, డవ్ పెట్టి, డివ్ పెట్టి, అన్ని శరీరాన్నే కడుగుతున్నారు. మైండ్ని ఎవరు కడగాల? అది కనిపించదు, అది నాకైతే అస్సలు కనిపించదు. మీరు కూడా మీరు చూసుకుంటే కనిపిస్తుంది. అర్థమైందా? నా మనసు మీకు కనిపించదు, నా మనసు నాకెప్పుడు కనిపిస్తుంది? నేను ప్రత్యక్షంగా దాన్ని గమనించినప్పుడే కనిపిస్తుంది. ఓహో, నా మనసులో ఈ మూలాలు, ఇలాంటి ఆలోచన వస్తుంది, ఇలాంటి చెత్త నా మనసులో ఉంది, ఇంకా ఎంతో కొంత మిగిలి ఉన్నది, అది మీకు కనిపించదు. నేను డీప్గా మెడిటేషన్లో ధ్యానం చేసినప్పుడే నాకు కనిపిస్తుంది ఉన్నాయి. అర్థమైందా? సో ఈ బాడీ మైండ్. సో అందుకని జనరల్గా రీహాబ్లో మనం వస్తూ ఉంటే ఏమవుతుంది, శరీరం ఉంటుంది, ఇక్కడ మైండ్ ఉండదు. సో మీ మైండ్ను ఏం చేయలేను. ఒకవేళ నేను ఈత కొట్టింది అనుకో, నేనే ఒడ్డుకు చేరుకుంటా. మీరు ఒడ్డుకు చేరుకోవాలంటే ఎవరు కొట్టాలి? ఈత మీరే కొట్టాలి. సో నా మైండ్ నేనే క్లీన్ చేసుకోగలుగుతాను, మీ మైండ్ని మీరే క్లీన్ చేసుకోవాలి. నా మైండ్ మీరు క్లీన్ చేయడం, మీ మైండ్ నేను క్లీన్ చేయడం ఉండదు. కేవలం పాత్, దిస్ ఈజ్ ద పాత్, ఓన్లీ మార్గం, అష్టాంగ మార్గం. అర్థమైందా? కేవలం మార్గం చెప్పగలుగుతారు ఎవరైనా. ఏ మతమైనా, ఏ ధర్మమైనా, ఏ రిలీజన్ అయినా, ఎవరైనా కేవలం దే కెన్ షో ఓన్లీ ద పాత్, దే కెన్ టెల్ ఓన్లీ ద పాత్. యూ హ్యావ్ టు వాక్. మనమే నడవాలి, మనమే ఈత కొట్టాలి. ఈత కొట్టకుంటే మునుగుతాం. అర్థమైంది కదా? అర్థమైంది కదా? సో పాత్, ఓన్లీ ద పాత్, ద పాత్ ఈజ్ అష్టాంగ్ మార్గం. మైండ్ఫుల్నెస్ ద్వారా ఏమవుతున్నది, కాన్సన్ట్రేషన్, రైట్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, మీరు కూర్చున్నారు, ధ్యానంలో మునుగుతూ ఉంటే మీకు ఏమర్థమవుతుంది? మై బాడీ ఈజ్ డిఫరెంట్, మై మైండ్ ఈజ్ సెపరేట్, మై బాడీ ఈజ్ సెపరేట్. ఈ శరీరం నేను కాదు అన్న విషయం అర్థమవుతూ ఉంటుంది. ఈ మనస్సు నేను కాదన్న విషయం మెల్లిగా, శరీరం కాదు, మనస్సు కాదు, మరేంటిది? దెన్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈజ్ లెఫ్ట్ ఈజ్ సోల్. ఐ ఆమ్ ఓన్లీ ద కాన్షియస్నెస్. నేను కేవలం ఒక అవగాహన, కాన్షియస్నెస్, స్పృహ. మై సిర్ఫ్ హోష్. నేను కేవలం ఒక వాచర్, అంటే చూసేవాడిని, సాక్షి, ఒక విట్నెస్, నేను చూసేవాడిని.
అర్థమైందా? బికాస్ యు ఆర్ అ బాడీ. ఇప్పటివరకు అర్థం కాలేదు. మనం శరీరం, మనం అంటే ఎవరు? మనం నేను అంటాం కదా. వాట్ డూ యూ మీన్ బై నేను? నేనంటే శరీరమా? నేనంటే మనసా? నేనంటే బాడీయా? స్పృహన? ఆత్మన? ఏంటిది నేనంటే? నేను అంటే అర్థం ఏంటి? దీంట్లో 3 ఉన్నాయిగా, బాడీ, మైండ్ అండ్ సోల్. సో ఈ మూడిట్లో మనం ఏంటిది? వాట్ ఈజ్ మీ? వాట్ ఈజ్ మీ? నేనంటే ఏంటిది? మై బోలే తో క్యా? మై కా క్యా మతలబ్ హై? వాట్ డూ మీన్ బై మై? మై నేను చేసిన అంటాం కదా. ఏం చేసినావు నువ్వు? ఈ బాడీని తీసుకొచ్చినావా? మైండ్ను కనిపెట్టినావా? ఏం చేసినావు? దెన్ హూ ఈజ్ యూ? యూ డోంట్ నో. హూ ఈజ్ మీ? ఐ డోంట్ నో. హూ ఈజ్ యూ? యూ డోంట్ నో. మై కోను ముझे పతా नहीं. दिस इज द रियलिटी. समझ में आ रहा है? So solution, what is the solution? When we will come to know who is me, my kon hu, nee never nee, etla telustayi? Through this path, through this purification. समझ में आ रहा है? సో ఇక్కడ అడిక్షన్ దేనికైతున్నది? మైండ్ అండ్ బాడీ. దిస్ ఈజ్ రిమైన్. ఇది ఇప్పటి వరకు లైక్ అన్టచబుల్. దాన్ని ఎవరు టచ్ చేయలేరు. ఏ అడిక్షన్ దాన్ని టచ్ కాదు. అర్థమైందా? బాడీ పడిపోయింది, సోల్ నిలబడే ఉన్నది. రాక్ బాటంకి వెళ్ళినప్పుడు ఏమైంది? శరీరం పడిపోయింది, ఉంది ఇంకా. యు ఆర్ దేర్, బట్ అది ఊరికే ఇట్లా చెప్తే అర్థం కాదు. అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ నేను చెప్పిననుకో యు ఆర్ సోల్ అంటే మీరు ఇమాజిన్ చేస్తారు. సో ఇమాజినేషన్ ఈజ్ ఇమాజినేషన్. ఊహనే. దట్ ఈజ్ నాట్ రియాలిటీ. సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. మీరు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించాలి, అనుభవంలోకి తీసుకోవాలి. ప్రత్యక్షంగా మీ అనుభూతిలోకి రావాలి. అది ఇట్ షుడ్ కమ్ ఇన్ యువర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. समझ में आ रहा है? It should come into your practical experience. And when it will come? When you will follow this path. When your speech will good, right. When your action will right. Through mindfulness, through concentration, you can understand that my body is suffering with addiction. నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇక మీకు మీరే చూస్తారు. నా బాడీ మందు తాగుతున్నది, నా బాడీ కింద పడుతున్నది, నా మైండ్లో కోపం వస్తున్నది, నా మైండ్లో చెత్త ఆలోచన వస్తున్నది, దురాలోచన వస్తున్నది, ద్వేషం, ఒకరి పట్ల ద్వేషం వస్తున్నది, ఒకరి పట్ల జెలసీ వస్తుంది. ఎవరు చూడగలుగుతారు? యూ ఓన్లీ. బికాజ్ వీఆర్ అ కాన్షియస్నెస్. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? ద అదర్ వర్డ్ ఈజ్ కాన్షియస్నెస్. అదర్ వర్డ్, ఇంకో వర్డ్ ఏంటిది? కాన్షియస్నెస్. సో దిస్ చాలామంది సోల్ను టు గాట్ ఎన్లైటెడ్, ఎవరికైతే జ్ఞానోదయం అయిందో వాళ్ళు ఈ వర్డ్ని ఎవరు ఉపయోగించలే. ఎక్కువ సోల్ అన్న వర్డ్ను ఎక్కువ ఉపయోగించలే. ఎందుకు? దీంతో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. మనం ఊహిస్తాం అంతే. ఓహో, నా సోల్ ఇట్లుంటుంది, నేను బాడీ కాదు, నేను సోల్, నా పక్కగా నడుస్తున్నది, పడుకుంటున్నది, లేస్తున్నది. సో దట్ ఈస్ బికమ్ ప్రాబ్లం. సో ఇన్స్పైట్ ఆఫ్ సోల్, people used to call it is consciousness. So our problem is unconsciousness and solution is consciousness. हमारा problem, మన సమస్య ఏంటిది? స్పృహ లేకపోవడం. సొల్యూషన్ స్పృహలో ఉండడం. సోయి లేకపోవడం సమస్య, సోయిలో ఉండడం పరిష్కారం. అర్థమైందా? అండ్ వీ షుడ్ బి విత్ మైండ్ఫుల్నెస్ అండ్ కాన్సన్ట్రేషన్. వీ షుడ్ బి అలర్ట్ ఎవ్రీ టైం. ఓహో, నా బాడీలో ఇప్పుడు క్రేవింగ్ స్టార్ట్ అయింది, నా మైండ్ మందు కావాలంటున్నది. ఇది మనకే అర్థమైంది.
ఇప్పుడు ఏమనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న స్టేజ్లో? నాకు మందు కావాలి, నాకు మందు కావాలి అన్న ఆలోచన నుండి నా బాడీకి మందు కావాలనే ఆలోచన స్టార్ట్ అవుతుంది. నా మైండ్ మందు గురించి ఆలోచన చేస్తున్నది అన్నది అర్థమవుతుంది. నేను మందు గురించి ఆలోచన చేస్తున్నా అన్నది తగ్గిపోతుంది. నా మనసులో ఈ ఆలోచన వస్తుంది, నా మనసు దాని గురించి ఆతురత చెందుతుందన్న విషయం అర్థమవుతుంది. మంచిగా అర్థమవుతుందా? యూఆర్ గెట్టింగ్, బ్రెయిన్లో ఎక్కుతుందా కొంచెం? సో యు గాట్ అడిక్షన్. నో 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 దట్ పర్సన్ బిహైండ్ యూ. అర్థమైందా? వాట్ అడిక్షన్ ఎక్కడ జరుగుతుంది అర్థమవుతుందా? సో నాట్ యు ఆర్ అడిక్టెడ్, యు ఆర్ నాట్ అడిక్టెడ్, యువర్ బాడీ ఈజ్ అడిక్టెడ్, యువర్ మైండ్ ఈజ్ అడిక్టెడ్, యు ఆర్ నాట్ అడిక్టెడ్. అండ్ హూ యు ఆర్? వీఆర్ కాన్షియస్నెస్ ఓన్లీ. అండ్ దట్ ఓన్లీ అనుకుంటే కాదు, ఇట్ షుడ్ బి ఫీల్ బై ప్రాక్టికల్. అది కేవలం మైండ్ఫుల్నెస్ అండ్ కాన్సన్ట్రేషన్ తోటి డెవలప్ అవుతుంది, వస్తుంది. అర్థమైందా? గాట్ ద పాయింట్? ఎనీ డౌట్? సో దిస్ ఈజ్ ద పాత్, నోబల్ పాత్, మార్గం. ప్రపంచంలో ఎవరిని సముద్రం నది దాటించారు, వాళ్ళే ఈత కొట్టి దాటాలి. ఒకవేళ దాటించే ఉంటే ఒక నిమిషంలో అందరినీ దాటించేవాళ్ళు, ఎవరికి బాధలు ఉండేవి కాదు. కానీ అట్లా ఉన్నదా? ఆల్ పీపుల్ హ్యావ్ ప్రాబ్లం. ఈ భూమిపైన ఉన్న ప్రతి మనిషి సమస్యలో ఉన్నాడు. ఓకే, ప్రతి మనిషి, ఎవ్రీ పర్సన్ ఇన్ ద ఈజ్ సఫరింగ్. సో విల్ డిస్కస్ అదర్ పాయింట్స్ later.